రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ నాయనార్ శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర అటవీ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ నాయనార్ శ్రీనివాసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదవికి రాజీనామా చేసి గురువారం ఉదయం నాయనార్ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీలో చేరారు. 500 మంది అనుచరులతో బీజేపీ, టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు సమక్షంలో పార్టీలో చేరారు. మరోవైపు 200 రజక కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే సుగుణం ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడమే కూటమి నేతల ఉద్దేశమని తెలియజేశారు. రాక్షస దుర్మార్గపు పాలన వద్దంటూ ప్రజలు ఎన్డీఏ కూటమికి సపోర్టు చేస్తున్నారని తెలిపారు. వైసీపీలోని మైనారిటీలు కూడా కూటమి వైపు వచ్చారని అన్నారు. తిరుపతి నగరంలో వైసీపీ ఖాళీ అయిందని తెలియజేశారు. వైసీపీ ముఖ్య నేతలందరూ దాదాపుగా కూటమి పార్టీలో చేరిపోయారని తెలియజేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టేట్ డైరెక్టర్గా రాజీనామా చేసి జనసేన పార్టీలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఈరోజు నాయనార్ శ్రీనివాస్ గారు కూటమి అభ్యర్థిగా చేరడం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ, ఆయనతో పాటు దాదాపు 500 మంది పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో, ఆటో డ్రైవర్లు, కార్మికులు, మొత్తం మంది వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా ఈరోజు నాయనార్ శ్రీను ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమిలో చేరడం, ఆయన మనస్ఫూర్తిగా శ్రీహరి బస్టాండ్ ఆర్టీసీ యూనియన్ నుంచి మిగతా అనేక సంఘాల నుంచి కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్డీఏ కూటమిలో చేరడం, ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన చేరడం, వారందరూ కూడా ఆహ్వానించి వారికి సముచిత స్థానం ఈ ఎన్డీఏ కూటమిలో కల్పిస్తామనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ నేతలు కూటమిలోకి క్యూ కడుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. 3000 మంది వైసీపీ సానుభూతి పరులు ఒక్కరోజులో కూటమిలో చేరారని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రజలను కోరారు. శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి శ్రీహరి ఆటో స్టాండ్ ఆటో యూనియన్ సభ్యులు కానివ్వండి, స్వాతి కిరణ్ ఆటో యూనియన్ సభ్యులు కానివ్వండి, ఇతర కిషోర్ మదన ఆటో యూనియన్స్ సభ్యులందరూ కూడా దాదాపు 3000 మంది చేరికలు ఈ రోజున జరిగాయి. దానిలో భాగంగా మరి దీన్ని బట్టి చూస్తే తిరుపతి నగరంలో మరి భూమన అభినయ్ రెడ్డి గారు అభ్యర్థిగా, వాళ్ళ తండ్రి మరి భూమన కరుణాకర్ రెడ్డి శాసనసభ్యులుగా చేసినటువంటి అవినీతికి, అక్రమాలకి, దౌర్జన్యాలకి తట్టుకోలేకనే ఈ చేరికలు తిరుపతి నగరంలో వన్ సైడెడ్గా జరుగుతున్నాయని ఈ రోజున ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. తప్పకుండా ఏదైతే మరి ఎన్డీఏ అభ్యర్థులుగా మన తిరుపతి నగరానికి పార్లమెంటు తరఫున డాక్టర్ వరప్రసాద్ గారు కమలం గుర్తు, అదేవిధంగా ఆరణి శ్రీనివాసులు గారు జనసేన గ్లాసు గుర్తు పైన అందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓట్లను ముద్రించి అఖండ మెజార్టీతో కూడా గెలిపించాలని కోరుతున్నాను. ఒక మంచి కార్యక్రమం చేయడానికి సంకల్పంతో ఈరోజు ఈ 3 పార్టీలు ఎన్డీఏ అభ్యర్థులు నిలబెట్టడం జరిగింది. కనుక నా మనసు పూర్తిగా ఈ ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకునే ప్రయత్నంలో నా సహకారంతో ఒక 3000 మందిని జాయిన్ చేయించే విధంగా ప్రయత్నిస్తున్నాను. కాబట్టి ఈ రోజు నుంచి నా శక్తి వంచన లేకుండా నేను ఈ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ప్రయత్నిస్తాను.